ఈరోజు మనము చాలా స్పెషల్ రెసిపీని తయారు చేయబోతున్నాం. అదేంటంటే మటన్ మెంతికూర ఉల్లిపొరక కూర. హలో అండి, రేణుకా పూల ఛానల్కి స్వాగతం. ఈ రెసిపీ స్పైసీ సువాసనతో గుమగుమలాడే ఆరోమాతో ఉంటుంది. మటన్కు మెంతి ఆకులు ప్రత్యేకమైన రుచిని జతచేసి మన ఇంట్లోనే హోటల్ స్టైల్ గ్రేవీని తయారు చేసేలా ఉంటుంది. మీరు మటన్ ప్రేమికులైతే ఈ రెసిపీ మీకోసం మిస్ అవ్వకూడదు. ఇది చాలా మందికి తెలియని ప్రత్యేకమైన వంటకం. మటన్ మృదువుగా ఉండేలా ఎలా కుకింగ్ చేయాలి, గ్రేవీకి ఎలాంటి మసాలాలు ఉపయోగించాలి, మెంతి ఆకుల రుచి మరియు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్నందుకు దీంట్లో కొబ్బరి పాలు కూడా యాడ్ చేశామండి. ఇప్పుడు కావలసినవి ఉల్లిపాయలు మీడియం సైజు 2, ఉల్లిపొరక కట్ చేసింది 1 కప్పు. అంతేకాదండి, ఇంట్లోనే హోటల్ లాగా మటన్ ఉల్లిపొరక మెంతికూర వండాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. స్టెప్ బై స్టెప్ ఈ వంటకాన్ని సులభంగా తయారు చేయొచ్చు. మీకు ఈ కూర పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదండి, మీరు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అంతేకాదు, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. మీడియం సైజ్ మెంతికూర 1 కట్టను తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దాన్ని సన్నగా కట్ చేసుకోవాలి. మెంతికూర కొంతమందికి చేదుగా ఉంటుందని ఇష్టపడరు. అలాంటి వారు మెంతికూరని కట్ చేసిన తర్వాత కొంచెం పెరుగులో నానబెట్టుకోవాలి. లేదా కొద్దిగా ఉప్పు నీళ్లు తీసుకొని దాంట్లో ఒక 10 మినిట్స్ ఉంచి అది తీసేసి ఆ తర్వాత కూరను వాడుకోవచ్చు. అప్పుడు కొంచెం చేదు తగ్గుతుంది. ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగానైనా చేసుకోవచ్చండి. అంతేకాదు, టమాటాలు కూడా తీసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తగా మా ఛానల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, ఇంతకుముందు మా ఛానల్కి వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పచ్చిమిర్చి 1 తీసుకొని దాన్ని కూడా ఘాటు పెట్టి పక్కన ఉంచుకోండి. గ్రేవీ కోసం కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొబ్బరిని మెత్తగా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ని బాగా వేడి చేసుకోవాలి. దాంట్లో ఈ కొబ్బరిని వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచామనుకోండి, చిక్కటి కొబ్బరి పాలు రెడీ అవుతాయి. వాటిని వడగట్టి వాడుకోవాలి. ఈ కొబ్బరి పాలు వాడటం వల్ల కూర చాలా చిక్కగా వస్తుందండి. గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది. అంతేకాదు, మటన్ని ఇష్టపడని వాళ్ళు కూడా కొంతమంది ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. 1/2 కేజీ మటన్ తీసుకుని రెడీగా ఉంచుకున్న తర్వాత ఇంతకుముందు మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా, ఉల్లిపాయలు, మెంతికూర, ఉల్లిపొరక అన్నీ రెడీగా ఉంచుకోవాలి. మటన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ప్యాన్ తీసుకుని స్టవ్ పై పెట్టుకొని వెలిగించుకున్న తర్వాత ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు కదండి. మటన్కి కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత పట్ట, లవంగం, యాలకులు కచ్చా పక్కాగా దంచుకొని అందులో వేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నవి కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలండి. మసాలా అనేది కూరకి తగినట్టుగా వేసుకుంటేనే అది గ్రేవీ టేస్టీగా ఉంటుంది. లేదనుకోండి చప్పబడిపోతుంది. అందుకని ఎక్కువ స్పైసీ కాకుండా మరీ తక్కువగా కాకుండా మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఎరుపు రంగుకు వచ్చే వరకు వేయించుకోవాలి. అలా చేస్తేనే ఆ కూరకి టేస్ట్ అనేది వస్తుంది. కొద్దిగా కొవ్వు ఉండే మటన్ ముక్కలు తీసుకుంటే గ్రేవీకి రిచ్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న టమాటా, ఉల్లిపొరక, మెంతికూర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. అవి కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు సరిపడా వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయను బాగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది. ఆ తరువాతనే మనం కారం వేసుకోవాలి. కారం రుచికి సరిపడా 3 స్పూన్స్ చిన్నదాంతో వేసుకున్నాం మేము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను తీసుకొని అందులో వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే అది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. మొత్తం ఉల్లిపాయ వాటన్నిటికీ సమానంగా పడుతుంది. కొంచెం కొత్తిమీర కూడా అప్పుడే వేసుకోవాలండి. ఆ తర్వాత క్లీన్ చేసి ఉంచుకున్న మటన్ని కూడా ఇందులో వేసుకోవాలి.
ఈ మసాలాలు మొత్తం మటన్కి పట్టేలాగా కలుపుకోవాలి. అప్పుడు ధనియాల పొడి మనం ఇంట్లో చేసుకుందైతే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి, మంచి టేస్ట్ ఉంటుంది. ఇదంతా కలిసిన తర్వాత కొంచెం సేపు అలా మూత ఆనించి ఉంచుకోవాలి. ఆ వాటర్ అనేది ఊరుతుంది కదండి ఆవిరికి, అది తీసి కలుపుకున్న తర్వాత కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. చిక్కగా ఉన్న పాలైతే చాలా టేస్టీగా ఉంటుంది కూర, అందుకని కొబ్బరి పాలను చిక్కగా తీసుకోవాలి. కొబ్బరి పాలు వేసిన తర్వాత ఒక చిన్న కప్పు వాటర్ కూడా కూర మునిగేంత వరకు అండి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కూరని ఎంత సిమ్లో పెట్టి ఉడికించినట్టయితే అంత పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మటన్కి కొంచెం టైం తీసుకుంటుంది కదండి, అందుకని వెయిట్ పెట్టిన తర్వాత ఒక 40-45 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. మటన్ కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొద్దిగా మిరియాల పొడి కానీ లేదా ఎండుమిర్చిని దంచి కానీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు స్పైసీగా ఉంటుంది. అంతేకాదండి, దీన్ని బాస్మతి రైస్లో కానీ పులావ్తో కానీ జీరా రైస్తో కానీ అద్దిరిపోయే కాంబినేషన్లో ఉంటుంది. అంతేకాదండి, మీకు ఇంకా ఎక్కువ టేస్ట్ కావాలనుకుంటే లాస్ట్లో కొంచెం గరం మసాలా తరువాత ఒక స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా మూత పెట్టి ఉంచండి. ఆ తర్వాత నాన్లో కానీ పరోటా కానీ కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అదిరిపోయే ఉల్లిపొరక మెంతికూర మటన్ కర్రీ రెడీ అవుతుంది. గుమగుమలాడే మటన్ ఉల్లిపొరక మెంతికూర. ఈ కూరను రొట్టె, జీడిపప్పు అన్నం, గోంగూర అన్నం లేదా ప్లెయిన్ రైస్తో కలిపి తింటే అదిరిపోయే రుచి వస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటకాలను చూడాలంటే మా రేణుకా పూల ఛానల్కి తప్పకుండా రావాల్సిందే.